అంటే నిజంగా సీరియస్‌గా 'కాటమరాయుడు' మనకి రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా మంచి సక్సెస్‌గా మనకి ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉంది. సో మీకు ఎలాంటి కాల్స్ వస్తున్నాయి? మీరు నిజంగా ఎంజాయ్‌ని ఎలా సక్సెస్ చేస్తున్నారు? నేను అందరూ చాలా క్యారెక్టర్స్ మంచి మంచివి చేసుకుంటూ వచ్చాను. ఈ క్యారెక్టర్ ఒక విస్ఫోటనం అంటారు, అంటే ఒక బ్లాస్ట్ అవుతుంది కొన్ని క్యారెక్టర్స్. అవును సార్. అలాంటి బ్లాస్ట్ జరిగింది ఈ క్యారెక్టర్. అంటే చేసేటప్పుడే చాలా నాకు గుర్తుండిపోయిన పాత్ర అది. చేసేటప్పుడు నేను చేసింది 6-7 రోజులు చేశాను. డైరెక్టర్ గారితో అనడం ఆ ట్రావెల్ వేరేగా ఉంది. ఇది చాలా నాకు మనసుకి ఎక్కువసేపు ఉండిపోయిన పాత్ర అది. అది ఈ రిజల్ట్ రావడం, ఆ పాత్ర మనకి దొరకడం అదృష్టం. ముఖ్యంగా అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వేదిక. సి ద ప్లాట్ఫామ్ మ్యాటర్స్. ఇప్పుడు అది ఆ పాత్ర ఏదన్నా ఒక రేంజ్లో ఒక సినిమాలో ఉండిపోతే ఇది పవన్ కళ్యాణ్ గారు అనేసరికి నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, ఒక క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినట్టు, లేకపోతే ఒక యూఫోరియా, ఒక యాటిట్యూడ్తో వెళ్తారేమో ఆడియన్స్ ఆయన సినిమాకి. ఎందుకంటే ఆయన పేరు చెప్తేనే అరుస్తారు, వాళ్ళకి ఒక ఆనందం అని నేను అనుకుంటున్నాను. సో ఆడియన్ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్ళడం అంటే. అలాంటి దగ్గర ఈ పాత్ర అదే వేదిక చెప్పాను కదా మీకు, ఆ ప్లాట్ఫామ్. దాన్ని అలాంటి ఆయన సినిమాలో ఇలాంటి పాత్ర నాకు పడ్డాం. ఆయన మీద పడే పువ్వుల్లో 4 పువ్వులు నా మీద పడ్డాయి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఆ వ్యక్తిని బట్టి అంతగా క్రేజీగా అరుస్తున్నారు జనం కనబడతాయంటే, డెఫినెట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అలాంటి ఒక మెంటలెక్కేసే పాత్ర నాకు. ఎందుకంటే చాలా చాలా నచ్చి చేసిన అన్నీ చాలా మనస్ఫూర్తిగా చేస్తాను. దానికి డైరెక్టర్ గారు మీకు మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీ డైలాగ్ మాడ్యులేషన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది సినిమాలో. మీ వాయిస్ కానీ మీ బాడీ లాంగ్వేజ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో అది మీరు మీతో ఎమోట్ చేసుకున్నా లేదా డైరెక్టర్ గారు చెప్పారు అలాగా వాయిస్ అలాగా? డైరెక్టర్ గారు ఏ సినిమాకైనా నేను ఎంతవరకు చేసిందని, అలాగే ఇది కూడా డైరెక్టర్ గారు నాకు క్యారెక్టర్ ఫస్ట్ నాకు చెప్తున్నప్పుడు చాలా ఎక్సైట్ అయిపోయాను. అంటే ఇది ఊహించుకుంటుంటే ఇది ఇలాగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పిక్చర్లో ఇది వాళ్ళు నన్ను ఏదో చిన్న పాత్రకి వాడతారా ఏమో అనుకుంటున్నాను నేను. బట్ ఆయన చెప్తున్నప్పుడే నేను అలా ఉండిపోయింది ఆ పాత్ర మీద. వేరే షూటింగ్ చేస్తున్నా ఇలాంటి అవకాశం వచ్చిందే మనకి పాత్ర, ఇది ఇంతవరకు చేయలేదు ఈ టైప్లో. మొక్కజొన్న కంకెలు 2 పండితే దానికోసం వాడు చూస్తూ అన్న అది ఆ టైప్ లేదు. డిగ్నిఫైడ్ రోల్స్ చేసాము, అందులో చేసాము, ప్రతి పాత్ర పండుతుంది. ఇలాగా ఈ లెవెల్కి మట్టితో మనిషి అయిపోయి, నల్లగా అయిపోయి, కాళ్ళు బొబ్బలెక్కిపోయి, కసిని బొగ్గులను చూస్తూ ఆ కసి కళ్ళల్లో అలా ఉంచుకుంటూ కసి చల్లారకూడదని వాడు అటెంప్ట్. అంటే ఒక సాడిస్టిక్ హెల్ప్లెస్ విలన్. ఇంకా ఒక కరెక్ట్ మాట చెప్పాలి, సాడిస్టిక్ ఫ్రస్ట్రేటెడ్ హెల్ప్లెస్. ఇంకో దారి లేదు, అది డైరెక్టర్ గారు డిజైన్ చేసింది. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కల వచ్చింది.